ఉగాది శుభాకాంక్షలు. మీరు దక్షిణ భారత వారైతే బహుశా మీ రోజుని ఉగాది పచ్చడితో మొదలుపెట్టి ఉంటారనుకుంటున్నాను. అందులో తీపి, పులుపు, కారం, చేదు, కొద్దిగా ఉప్పదనం, అన్ని రకాల రుచులు ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రకృతిలో మార్పు జరిగే సమయం. మనం వసంతకాలం నుంచి వేసవి వైపు అడుగులేస్తూ ఉన్నాం. అది సూర్యుడు తీవ్ర స్థాయికి చేరుకొని సమస్త జీవాన్ని ఉత్తేజపరిచే సమయం. వేసవిలో బహుశా మనుషులు కొద్దిగా వాడిపోతున్నారేమో, ఎందుకంటే ఈ నేల మీద సహజంగా ఉండే చెట్లు కనుమరుగయ్యాయి. వాటిని తిరిగి నాటి వేసవిని ఆస్వాదించాల్సిన సమయం ఇది. ఎందుకంటే మొక్కలన్నిటికీ వేసవంటే చాలా ఇష్టం. పైగా ఎన్నో విధాలుగా సమస్త జీవానికి వృక్షజాలమే ఆధారం, కనీసం మనలాంటి పెద్ద జీవులకు. ఉగాది పండుగని మొదట పచ్చడి తినడంతో మొదలు పెడతారు. ఆ తర్వాత చాలా రకాలే తింటారనుకోండి. ఈ రుచులన్నిటి ప్రాముఖ్యత ఏంటంటే, జీవితం మీ ముందుకు అన్ని రకాల పరిస్థితులను తీసుకురావచ్చు. కానీ ఈ నాగరికత, సంస్కృతుల స్వభావం ఏంటంటే, మనం ఎప్పుడూ మన చుట్టూ ఉన్న జీవాన్ని సరిదిద్దే పనిలో ఉండం. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనుకుంటూ ఉంటాం జీవితానికి తగ్గట్టుగా. జీవితాన్ని నా దారికి తెచ్చుకునే బదులు నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకుంటానంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను అద్భుతంగా రాణించేలా. ఇది చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మన సౌకర్యం కోసం లేదా సమస్త జీవుల శ్రేయస్సు కోసం మనకు అవసరమైన కొన్నిటిని తీర్చిదిద్దుకోవడం కూడా ముఖ్యమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవితానికి సిద్ధంగా ఉండేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నారా? జీవితం మీకు ఏది అందించినా దాంతో మీరు బాగా ఉండేలా మీ లోపల. ఒకవేళ బయట పరిస్థితులు అనుకూలిస్తే బయట కూడా. మరోసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ మార్పుల సమయంలో మనం ఇది అర్థం చేసుకోవాలి, జీవితం అంటే ఇదే. మీకు జీవితంలోని ఒక దశ నుంచి మరో దశలోకి ఎలా మారాలో తెలిస్తే జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ఆనందించొచ్చు, దాని నుండి ప్రయోజనం పొందొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఎదురయ్యే ప్రతి దానితోనూ అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. ఇది జరిగేలా చేద్దాం. ఉగాది ఉగాది.